ఇట్లాంటి పనులు చేస్తే కనుక మీకు 1972 యాక్ట్ కింద చట్ట ప్రకారంగా మీకు 5 years జైలు శిక్ష ఉంటుంది అండ్ మళ్ళీ 5 లక్షల రూపాయలు జరిమానా ఉంటుంది. ఎక్స్ప్రెస్ లా ఊరుకుంటా చూడండి ఇది. ఓ మై గాడ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఫేవరెట్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన ఫారెస్ట్లోకి. సో స్నేక్స్లని రిలీజ్ చేయడానికి వచ్చిన నేను. ఒక 8 స్నేక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే దీనైతే నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. దీంట్లో కూడా బేబీ కోబ్రా స్నేక్ ఉంది చూడండి, పడిగలేపి ఎలా భయపట్టిస్తుంది. సో గైస్, దీంట్లో కూడా ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ బేబీ కోబ్రా స్నేక్ ఉంది. ఇందులో కూడా బేబీ కోబ్రా ఉంది. ఇది బిగ్ సైజ్ కోబ్రా స్నేక్. ఇంట్లో రెడ్ సెండ్ బో ఉంది, ఇందులో రెడ్ సెండ్ బో ఉంది అండ్ మళ్ళీ వాటర్ స్నేక్ ఉంది. సో గైస్, దీంట్లో వచ్చేసి ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉంది. ఈ స్నేక్స్లను అయితే ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను. మనం 2 రెడ్ సెండ్ బో వాళ్ళని రెస్క్యూ చేసిన ఉంటుంది. సో గైస్, దాని యొక్క వీడియోస్ అయితే మేము షూట్ చేయలేదు, మా కెమెరామ్యాన్ గారు లేకుండే. ఇప్పుడు దీన్ని అయితే మేము రిలీజ్ చేస్తున్నాము. 2 crore rupees స్నేక్స్ అని చెప్తుంటారు చాలామంది. సో బ్రదర్, ఇదంతా ఫేక్ ఉంటుంది. ఇది రాగి ముద్ద అని కూడా చెప్తుంటారు. రెడ్ సెండ్ బోవా, ఇందులో ఒక వాటర్ స్నేక్ కూడా ఉంది. చెక్కిడి కిల్ బ్యాక్, బాగా స్మెల్ వస్తుంది. చెక్కిడి కిల్ బ్యాక్ అయితే బయటికి వెళ్ళి చూడండి. ఇది కోబ్రా స్నేక్ లెక్క కాపీ చేస్తుంటుంది. స్టిక్ రెడ్ సెండ్ బోవా అదే. పిచట్ సో ఈ 2 స్నేక్స్లను కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. ఈ స్నేక్స్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయన్నమాట. ఇదేంటంటే లక్షలలో పోతుంది, కోట్లలో పోతుంది అని చెప్తుంటారు. ఇది చూడండి, బ్రౌన్ కలర్ ఉంది, ఇది కొద్ది లైట్ బ్రౌన్ కలర్ ఉంది. అది చిన్నగా ఉంది, ఇది చాలా బిగ్ సైజులో కూడా ఉంది. 2 కోట్లకు 3 కోట్లకు పోతుంది, దీనితో మెడిసిన్స్ తయారవుతాయి అని చెప్తుంటారు. సో అది కూడా ఫేకే. ఇట్లాంటి పనులు చేస్తే కనుక మీకు 1972 యాక్ట్ కింద చట్ట ప్రకారంగా మీకు 5 years జైలు శిక్ష ఉంటుంది అండ్ మళ్ళీ 5 లక్షల రూపాయలు జరిమానా ఉంటుంది. ఇలాంటి స్నేక్స్లను మాత్రం స్మగ్లింగ్ చేయొద్దు. ఈ స్నేక్స్ అని కాదు, ఏ స్నేక్ అయినా సరే కానీ స్నేక్స్లను మాత్రం స్మగ్లింగ్ చేస్తే మీకు 5 years జైలు శిక్ష ఉంటుంది అండ్ మళ్ళీ 5 లక్షల రూపాయలు జరిమానా విధించబడును. చూడండి, దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ అయితే చేసేసినాం. అది అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా వెళ్ళిపోతుంది. సో పోనివ్వండి, కెమెరామెన్ సార్ పెట్టండి. మనం ఇప్పుడు ఇండియన్ ర్యాట్ స్నేక్ రిలీజ్ అయితే చేద్దాం. బయట ఆబ్వియస్లీ నాకు 2 స్నేక్స్ అయితే స్లోగా వెళ్తుంటాయి అన్నమాట. స్లోగా ఎందుకు వెళ్తాయంటే బాగా హెవీగా ఉంటాయి కదా, సో అవి స్లోగా వెళ్తుంటాయి. అది మళ్ళీ 2 మూతిల పాము అని చెప్తుంటారు. 2 మూతిల పాము కూడా ఉండదు, అంటే దానికి ఒకటే మూతి ఉంటుంది. అండ్ మళ్ళీ తోక కాడ వచ్చేసి దొడ్డుగా ఉంటుంది, పుట్టుకు నుంచి దొడ్డుగా ఉంటుంది. కొన్ని వీడియోస్లో కూడా చెప్పినా నేను. ఇప్పుడు రిలీజ్ వీడియో కదా, ఎక్కువ చెప్తలేను, కొద్దిగా అర్జెంట్ పని ఉంది నాకు. సో కావున నేను ఏంటంటే రెస్క్యూ చేసిన స్నేక్స్లని ఇప్పుడు రిలీజ్ కూడా చేయడానికి వచ్చేసినాను కదా. సో ఎక్కువ చెప్పదలుచుకుంటలేను, ఎందుకంటే కొద్దిగా నాకు షాప్లో ఒక వర్క్ ఉంది. సో ఈ స్నేక్స్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ఇండియన్ ర్యాట్ స్నేక్ ఇది. అజంతా ఎక్స్ప్రెస్ లా ఊరుకుంటా చూడండి ఇది. సో అది వెళ్ళిపోయింది. అండ్ ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా, దీన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను. ఓ మై గాడ్, చూడండి.
ఇంత బిగ్ సైజ్ ఉంది. ఇది ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. పాపం ఇది ఇంజరీ అయింది, దీన్ని ట్రీట్మెంట్ కూడా చేసిన నేను. సో క్యూర్ అయింది అనుకుంటాను. వావ్, వెళ్ళిపోతుంది చూడండి. Oi, oi, oi. बैठ के निकालो. ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్. సో బేబీ కోబ్రా. సో దీన్ని కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో. బాయ్ బాయ్ చిన్న బాయ్. ఓయ్ चलो राइट. बाय. వెళ్ళిపో వెళ్ళిపో. హరిపో హరిపో హరిపో. చల్ చలో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్, రక్తం ఆఫీస్. సేవ్ నేచర్, సేవ్ స్నేక్స్, సేవ్ ఎనిమల్స్. నెక్స్ట్ వీడియోలో నిజాన్ని కలుద్దాం. వన్యప్రాణులను కాపాడుతూ అండ్ మళ్ళీ మనుషుల ప్రాణాలను కాపాడుతూ. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.